అందరికీ నమస్కారం. నేను మీ కడ లక్ష్మణ్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఇక్కడ మనం చూడబోతున్న ఊరు కోరుమావిడి. వివివి సత్యనారాయణ గారు అల్లరి నరేష్ సినిమాల్లో మనం తరచూ వినే పేరు కోరుమావిడి. ఆ ఊరి పొలిమేర నుంచి అయితే మనం స్టార్ట్ అవుతున్నాం. చూసారా ఎంత అందంగా పచ్చగా ప్రారంభం అయితే ఉంది. అంటే అఫ్ కోర్స్ రోడ్డు పక్కన చెత్త కూడా బాగానే ఉంది అనుకోండి, అది వేరే విషయం. ఇది వివివి సత్యనారాయణ గారి సొంతూరు. అందుకే ఈ ఆయన సినిమాల్లో ఎప్పుడు కూడా కోరుమావిడి అనే పేరు వినిపిస్తూ ఉంటుంది. ఎల్బి శ్రీరామ్ గారు కామెడీ సీన్లు కూడా చాలా ఉంటాయి. ఊరు చూస్తే ఎలా ఉంటుంది అంటే, నేనైతే నిడదవోలు నుంచి ఎర్రనగూడెం దారిలో ఈ కోరుమావిడి, నిడదవోలు నుంచి 14 కిలోమీటర్ల దూరం, ఎర్రనగూడెం నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఈ ఊరైతే ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే తాడేపల్లిగూడెం వెళ్తుంది. అంటే వీరంపాలెం అని చెప్పని శివాలయం కూడా ఒకటి ఉంది, అక్కడ కూడా వెళ్తుంది. అంటే నేను ఈ వీడియోలో ఆ ఊరు ఎలా ఉంది అనేది మాత్రం చూపించదలుచుకున్నాను. కానీ ఈ ఊరు విషయానికి వస్తే చుట్టూ పచ్చని పొలాలు, కొబ్బరి తోటలతో అయితే ఊరైతే అట్మాస్ఫియర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే రోడ్డు మీద గోతులు ఇవన్నీ కామన్ అనుకోండి అన్ని చోట్లనే. చూసుకుని వెళ్ళకపోతే మన హాస్పిటల్ పాలవడం కూడా కామన్ అనుకోండి. అందుకే రోడ్ సేఫ్టీ అయితే పాటిస్తా. హెల్మెట్, సీట్ బెల్ట్లు ఇవన్నీ పెట్టుకోవడం అయితే మంచిది. సీట్ బెల్ట్లు అంటే కార్లు కండోయ్, బైకులకి అయితే కాదు. బైకులకి అయితే హెల్మెట్ పెట్టుకోవాలి. వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుకుంటే మరీ మంచిది. కానీ చాలా మంది కూరమాడి అని చెప్పని అంటారు కదా, అది ఎలా ఉంటుంది ఊరు అనేదానికి అంటే సొంతలు చూపించకపోయినా కానీ కనీసం మెయిన్ రోడ్ చూపిద్దామని చెప్పి నేనైతే వీడియో అయితే షూట్ చేశాను. నేనైతే గతంలో అయితే రెగ్యులర్గా ఈ రోడ్లో వెళ్ళేవాడిని. అంటే రెగ్యులర్గా వెళ్ళానంటే దేనికి అనుకుంటే, నా భార్య ఊరు నిడదలే కాబట్టి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు నేను విజయవాడ నుంచి వస్తా ఎర్రనగూడెం దగ్గర హైవే దిగి ఈ రకంగా కోరుమావిడి మీద నుంచి ప్రయాణం చేసేవాడు అనమాట. సరే, ఏదేమైనప్పటికి కూడా కోరుమావిడి ఊరు అందాలను అయితే మనం చూస్తున్నాం. ఆ పచ్చని కొబ్బరి తోటలు అండ్ ఊరి చివర బెల్లం ఆడే చెరుకు పంటలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే చెరుకు బెల్లం ఇవన్నీ కూడా బాగా ఆడతారు. ఇక్కడ కొబ్బరి తోటల్లో కోకో చెట్లు ఉంటాయి. కోకో చెట్లు అంటే కాయల్లాగా ఉంటాయి ఇవి కోకో చెట్లు. అవి మొత్తం ఇక్కడ కొబ్బరి తోటలు, వరి పొలాలు, చెరుకు తోటలు. అంటే ఈ మెయిన్ రోడ్లో మనకు కనిపించకపోయినా కానీ లోపలికి విలేజెస్కి వెళ్ళేటప్పుడు చెరుకు తోటలు కనిపిస్తాయి. ఇక్కడ రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది ఆ చెరుకు ఆడే బంట అనమాట. ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రకృతి నచ్చంది ఎవరికి ఉండదు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ కూడా ఖచ్చితంగా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం.